నమస్కారం. వెల్కమ్ టు 1TV న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బంది మొక్కజొన్న తూకంలో క్వింటాలకు 3 నుండి 4 కిలోలు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సొసైటీకి చెందిన కాంటాకు ప్రైవేటు కింటాకు కిలోన్నర నుండి 2 కిలోల వ్యత్యాసం కనిపించిందని, కిలోన్నర నుండి 2 కిలోలు ఎక్కువ తూకం చేసినట్లు ప్రాథమికంగా తేలిందని, తూకం తనిఖీ అధికారులను పిలిచి నిర్ధారణ చేసి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామంలో బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో తూకంలో తేడా ఉంది, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని సమాచారం ఇవ్వడంతో నేను మా సిబ్బందితో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో సొసైటీ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఉపయోగించినటువంటి మిషన్లు అయితే ఉన్నాయో ఆ మిషన్లో వాస్తవానికి రూల్ ప్రకారము 51 కిలో 100 గ్రాములు మాత్రమే వీళ్ళు దొరకాల్సి ఉంటుంది. కానీ ఈ ఉన్నటువంటి 2 మిషన్లో కూడా తేడా వస్తుంది. అదే గ్రామంలో ఉన్నటువంటి ఇంకో తూకం తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి కాంటా తీసుకొచ్చి మళ్ళీ తూకం వేయడంతో అందులో కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది. అంటే దాదాపు వేరియేషను ఉన్నదానికంటే కిలోన్నర నుంచి 2 కిలోల మధ్యలో అధికంగా తూకం వేస్తున్నట్టుగా ప్రాథమికంగా మాకు తెలిసింది. సో ఇది మనం కూడా లీగల్ మెటీరియల్ వాళ్ళని కూడా కనుక్కుంటున్నాము, వాళ్ళు పిలిపిస్తున్నాము. నిజంగా మిషన్లో తేడా రావడం గల కారణం ఏంటిది, మరి సొసైటీ వాళ్ళు ఉపయోగిస్తున్న దానికి ప్లస్ బయట వినియోగిస్తున్నటువంటి దానికి తేడాలు వస్తున్నాయి. ఇది ఏది కరెక్ట్ అని ఒకసారి మేము క్లారిఫై చేసుకుంటాము. ఆ తర్వాత నిజంగానే ఈ 2 కాంటాలు అంటే ఈ 2 కాంటాలు కూడా దాదాపు ఈ మొక్కజొన్న కొనుగోలు అయిన కాంచులు ఉపయోగిస్తున్నారని చెప్పి బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామ నివాసిని మేము నైట్ ఏదైతే మొక్కల కాంటా మాది చేసినామో దాంట్లో గవర్నమెంట్ పద్ధతి ప్రకారం 51 కిలోలు తోయకుండా 53 కిలోలు తోచడం జరిగింది. దాని గురించి మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇస్తే వారు వచ్చి విచారణ చేపట్టారు. దానికి నైతిక బాధ్యత ఇక్కడ ఉన్న సిబ్బంది మీద మేము రైతులందరూ కలిసి వారికి తొలగించాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అయితే వీళ్ళ కాంటా ఏదైతే ఉందో ఇంకా వేరే ప్రైవేట్ కాంటా తీసుకున్న చేసి చెక్కింగ్ చేయడం వల్ల ఇది దొరికింది. 2 కిలోల డిఫరెన్స్ రావడం జరిగింది. క్వింటాలకు 4 కిలోల చొప్పున వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. దాంతో మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, డీసీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చి విచారణ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆంజనేయులు అనే యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి నీటి బోరులో పడేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తన కూతురితో సన్నిహితంగా ఉండడంతో వెంకట నారాయణ రమణమ్మ అనే దంపతులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన ఎర్రగొండపాలెంలోని ఇందిరమ్మ కాలనీలో ఆంజనేయులు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. పోలీసుల విచారణలో నిందితులు వెంకటనారాయణ రమణమ్మ సంచలన విషయాలను ఒప్పుకున్నట్లు సమాచారం. ఆంజనేయులను హత్య చేసి గొడ్డలతో ముక్కలుగా నరికి నీటి బోరులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేము కాదులే కానీ ఏలూరు జిల్లా కలెక్టరేట్లో రహదారి భద్రతా కమిటీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకుందామనే నినాదంతో ముందుకు సాగాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదు అనే ఉద్దేశంతో రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద సెక్షన్ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రమాదాలకు కారణమవుతున్న అనధికార కట్టడాలు, ఆక్రమణలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. బస్సులు, లారీల ఫిట్నెస్ ను కఠినంగా పరిశీలించాలని తెలిపారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మితిమీరిన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్లపై పటిష్టమైన నిఘా ఉంచాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ బస్ స్టాండ్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీడియం కటింగ్ అనేది వెంటనే వితిన్ 40 మీటర్స్ లో మన ఇంటర్సెక్షన్ కి వితిన్ 40 మీటర్స్ లో ఉంది. అది గైడెన్స్ ప్రకారం ఇంకోటి మిడిల్ ఆఫ్ ద రోడ్ స్టాచ్యూ ఒకటి ఉంది మేడం. మిడిల్ ఆఫ్ ద రోడ్ చేస్తున్నాము. స్టడీ రిపోర్ట్ వస్తాం. షీ విల్ రన్ ద సిమ్యులేషన్. ఫీల్డ్ లో కూడా మీరు అవన్నీ బ్లాక్ చేసి రూట్ డైవర్ట్ చేసి ఎట్లా వర్క్ చెక్ చేసుకొని ఫైనల్ ఎస్టిమేషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీటింగ్ లో నా దగ్గర అప్రూవల్ తీసుకొని చెక్ తీసుకొని డైరెక్ట్ టెండర్ లేదంటే లోకల్ గవర్నమెంట్ చేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు మీరు మన ఎస్సీ ఆర్ఎండ్బీస్ రోడ్ లో సార్ 2 పాయింట్ 5 తీసుకొని ఏదో మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రెస్ట్రిక్ట్ మరి ప్రెజెంటేషన్ రన్ చేయండి. 2 పాయింట్లకు మీరు సిమ్యులేషన్ చేసి ఇప్పుడు ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ డిస్కస్ విత్ ఎస్సీ ఆర్ఎండ్బీ. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బాపురం పంప్ హౌస్ లో విషాదం చోటు చేసుకుంది. పంప్ హౌస్ లో వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్న సూర్యప్రకాష్ అనే అవుట్సోర్స్ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే ఘటన జరిగినప్పటి నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై మృతిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలూరు చెక్పోస్టు సర్కిల్లో రోడ్డుపై బైఠాయింపు నిర్వహించారు. బంధువులు గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి కుటుంబ సభ్యుల ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. మామూలు నెలకు 10,000 ఇస్తున్నారు. దాంట్లో గుళిమి పంపస్ ఏమో నీళ్ళు రాలేదని దాన్ని లోపల దిగినాడు. అది లోపల కరెంటు షాక్ కొట్టిందో ఏమైందో తెలియదు. ఒక 10 నిమిషాలు చూసిన ఏదో పిల్లోడు 4 నిమిషాలు ఆ చూసే లోపల రాకున్న దానికే పిల్లోడు బయటికి రాలని ఊర్లో బాపంలో కోడిపోయినాడు. ఇక పిల్లోడు లోపల పోయి బయటికి రాలేదని వచ్చి తీసే అలాగలా చూసినాము. ఎస్ఐ వాళ్ళందరూ కలబడి బయటికి తీసుకుని వచ్చి పోస్ట్ మార్టంకి ఆలూరు హాస్పిటల్కి తీసుకుని వచ్చి. ఏం పేరు ఆ పిల్లోని పేరు? సురేష్. ఏం కావాలి నీకే? ఏం కావాలి ఆ పిల్లోడు? నాకు తమ్ముని కొడుకు, నాకు కొడుకు వారి శాతం. పెళ్ళైందా? పెళ్ళయింది, ఇంకా పిల్లలు కాల. 25 వయసు. ఆర్టీసీ బస్టాండ్కు భూమి పూజ మరియు సాగర్ జలాలు ప్రజలకు అందే విధంగా కృషి చేసినందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎర్రగొండపాలె టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. పట్టణంలోని శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా దోర్నాల మండల ప్రజలు సాగర్ జలాల కోసం ఎదురు చూశారని, ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు పోయారు కానీ పట్టించుకోలేదని, ప్రజల కోసం అధికారులతో పోరాడి ఎన్నోసార్లు తిరిగి దోర్నాలకు సాగర్ జలాలను రప్పించామని అన్నారు. గతంలో నాయకులు హామీలు ఇచ్చారు కానీ వాటి పూర్తిగా గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లేందుకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని, ఈ బస్టాండ్ కోసం అనేక సంవత్సరాల నుంచి నాయకులు హామీలు ఇచ్చారని పట్టించుకోలేదని అన్నారు. చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా దోర్నాల పట్టణానికి దూపాడు నుంచి సాగర్ నీళ్లు సప్లై ఇచ్చే దాంట్లో భాగంగా రేపు దోర్నాల్లో సాగర్ నీటిని కూడా విడుదల చేసే సందర్భంగా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు నరసింహారెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముత్తుమల అశోకరెడ్డి గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ అందరూ కలిసి రేపు ఉదయం 8 గంటలకి మంచి దోర్నాల పట్టణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం.
దాని తర్వాత చిన్నగుడిపాడులో ఎస్సీ కుటుంబాలకి సూర్యఘర్ ఉచితంగా సోలార్ కరెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటూ పోతా ఉన్నాం. అదేవిధంగా పుల్లచెరువు మండలం ఐటీవరం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దోర్నాల్లో ఎన్నో ఏళ్లుగా శ్రీశైలానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఒక గ్రామం దోర్నాల. ఇక్కడి నుంచి వేలాదిగా ప్రయాణికులు నిత్యం శ్రీశైలానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా దోర్నాల పట్టణంలో కానీ వారు ప్రయాణికులకి సౌకర్యవంతమైనటువంటి ఒక బస్ స్టాండ్ కానీ వాళ్ళు కనీసం నిలబడేదానికి స్థానం లేకపోవటం మా దురదృష్టం. అందుకనే ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి మేమందరం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా దోర్నాల మండలంలో ఎప్పుడెప్పుడనే ఎదురు చూస్తున్నటువంటి ఒక కార్యక్రమం. దీనికి గతంలో అనేక రకాలుగా ఆర్టీసీ బస్ స్టాండు ఉద్యమ నిర్మాణాలు కూడా జరిగినాయి. ఆ ఉద్యమకారులు కూడా ఎన్నో ఏళ్లుగా దీనికోసం పోరాటాలు చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది. వారి యొక్క సహాయ సహకారాలతోటి, వారి యొక్క అండదండలతోటి, ప్రజల యొక్క అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయబోతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి దోర్నాల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రజలందరూ కూడా వచ్చి విరివిగా పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో దళితులపై దాడులు, రాజకీయ హత్యలు వైసీపీ హయాంలో పెరిగిపోయాయని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దోర్నాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆయన అన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు ఎన్నికల్లో జగన్కు గట్టి బుద్ధి చెప్పారని, అయినా వైసీపీ నేతల తీరు మారలేదన్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు కొందరు రంగు చొక్కాలు వేసుకున్న నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలోనే రాజకీయ హత్యలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. వైసీపీ నాయకులు పుట్టినరోజు వేడుకల్లో సైతం గొడ్డలు పట్టుకుని కేకులు కట్ చేస్తూ రప్పా రప్పా అంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ దళితులకు న్యాయం చేసే ప్రభుత్వం టీడీపీనని ఎలక్షన్ బాబు స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యం గారిని ఆయనే హత్య చేసి ఆయన ఇంటికి డోర్ డెలివరీని ఆ శవాన్ని పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో జరిగింది. అదే కేసులు ఈరోజు అనంతబాబు గారి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కిరణ్ చీరాల్లో ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆ రోజు పోలీసులు కొడితే చనిపోయినటువంటి పరిస్థితి. విక్రమ్ అనే ఒక దళిత యువకుడు మాచర్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూర్చున్నాడని ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ కేసు పెట్టి హైదరాబాద్ నుంచి మార్గ మధ్యంలో పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తుంటే హత్య చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక దళిత బాలిక 15 సంవత్సరాల అమ్మాయి రాజమండ్రిలో సామూహికంగా మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోతే కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా ఇసుక దందా చేస్తున్నామని వరకుమార్, దళిత యువకుడు వరకుమార్ ప్రశ్నించినందుకు ఆయన గుండు కొట్టించి పోలీస్ స్టేషన్లో అవమానించినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఎంపీడీఓ అతను జవహర్ బాబు మండలాధ్యక్షుడు ఎంపీపీ ఆఫీసు స్థలం ఏమంటే ఎంపీపీని అడిగి ఇస్తామని అన్నందుకు అతన్ని నానా ఇబ్బందులు పెట్టి కాళ్ళతో తన్ని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. ఇలాగా చెప్పుకుంటూ పోతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు అమరావతిలో రైతులు అమరావతి కోసం ధర్నా చేస్తూ ఉంటే దాంట్లో దళిత రైతులు ఉంటే దళితులకు సంబంధించిన రైతుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి చరిత్ర. అదేవిధంగా కడప జిల్లాలో ఆమె పులివెందుల కడప జిల్లాలోనే ఒక మహిళ ఆమెని హత్య చేసి మానభంగం చేసి చంపేస్తే కనీసం
ఆ రోజు ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాగ చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైసీపీ అధికారం ఉన్నప్పుడు జరిగినాయి. ఈ రోజు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు దాడులు, దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి దగ్గర 33,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి దళితుల అభివృద్ధిని కాలు రాసినటువంటి పరిస్థితి. కార్పొరేషన్స్ అన్నీ కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి దళిత వ్యతిరేక విధానాలు కొనసాగించి ఓట్లప్పుడేమో దళితులందరూ మా మేనమామలని తలంతా నిమిరి మూతి మీద ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ విస్మరించి పరిపాలించిన పరిస్థితుల్లో మనం అందరం కూడా కానీ వాళ్ళలో ఇంకా మార్పు రానటువంటి పరిస్థితి. ఇంకా అధికారంలో ఉన్నట్టు, ఇంకా వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు సమాజం పట్ల కనీసమైనటువంటి గౌరవం లేకుండా మరి వారు చేస్తున్నటువంటి చేష్టలన్నీ కూడా దయచేసి వాళ్ళందరూ కూడా మానుకోవాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది పూర్తిగా ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో హత్యలు లేవు, ఆత్మహత్యలు లేవు, దాడులు లేవు. దళితులు కానీ ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించట్లేదు. అందుకని అధికారంలో లేకపోయినా అధికారం ఉన్నట్టుగా భావించి లేస్తే బర్త్డేలకు కూడా గొడ్డలు తీసుకొని కేక్ కటింగ్ చేస్తాం. అదేమంటే రఫాని కుతికలు నరుగుతామంటున్నాం. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, పాడిస్తున్నారు, నరుగుతామంటున్నారు, చంపేస్తామంటున్నారు, అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటామంటున్నారు. ఇంకా 3 సంవత్సరాలు అధికారం కూటమి ప్రభుత్వం ఉంది. ఇలాంటి చేష్ట వల్లనే ప్రజలందరూ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 11 సీట్లుగా పరిమితం చేసినటువంటి సందర్భం మీరందరూ. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.